మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ ద్వారా మనం హెల్దీ ఆరోగ్యకరమైన స్పర్మ్స్ అలాగే తక్కువ DNA డ్యామేజ్ ఉన్న స్పర్మ్స్ ని సెలెక్టివ్ గా పికప్ చేసుకోవచ్చు. దానివల్ల మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ తయారవుతాయి. మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ లో స్పర్మ్ ప్రాసెస్ చేసినప్పుడు సెంట్రిఫ్యూగేషన్ అనే ప్రాసెస్ ఉండదు కాబట్టి తక్కువ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది. దానివల్ల కూడా స్పర్మ్ కి డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. హై DFI అంటే 25% కన్నా ఎక్కువ DFI ఉన్న వాళ్ళకి మైక్రోఫ్లూయిడిక్స్ టెక్నిక్ యూస్ చేసి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేసినప్పుడు సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే వాళ్ళకి మిస్క్యారేజ్ రేట్ కూడా తగ్గుతుంది. మైక్రోఫ్లూయిడిక్స్ పద్ధతికి మనకి ఎక్కువ టైం అవసరం పడదు. జస్ట్ 15 to 30 మినిట్స్ లో మనం స్పర్మ్ ని ఈ పద్ధతిలో ప్రాసెస్ చేయొచ్చు. టెక్నాలజీ కూడా చాలా సింపుల్ గా ఒక స్లైడ్ పైన ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ కాదు. అవసరాన్ని బట్టి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అడ్వైస్ ప్రకారం మైక్రోఫ్లూయిడిక్స్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ట్రీట్మెంట్ సక్సెస్ ఛాన్సెస్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు.